హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెరూస్ కిచెన్. ఈరోజు మనం పన్నీర్ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూద్దామండి. ముందుగా నేను 800 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా ఈ సైజు కట్ చేసుకున్నానండి. ఎందుకంటే మనము మ్యారినేట్ చేసినప్పుడు మనం వేసే మసాలాలు అవి దానికి బాగా మంచిగా పట్టేలాగా నేను ఈ సైజు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న ముక్కల్ని నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లో సాల్ట్ వాటర్ వేసుకొని కొంచెంసేపు సోక్ చేసుకున్నానండి. ఎందుకంటే దానికి ఉన్న జిడ్డు పోవడానికి. మ్యారినేషన్ ఎలా చేసుకోవచ్చు చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం మైదా వేసుకోవాలి, కొంచెం కార్న్ పౌడర్ తీసుకున్నాను, కొంచెం శనగపిండి వేసుకున్నానండి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను, కొంచెం మిరియాల పొడి వేసుకొని కారం వేసుకున్నాను, వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసుకొని మసాలాని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నానండి. దీంట్లో నేను సాల్ట్ వేయలేదండి, ఎందుకంటే ఇంతకుముందు నేను పన్నీర్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్నాను కదండి, అందుకని నేను దీంట్లో సాల్ట్ వేయలేదు. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఆ మ్యారినేషన్ దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పన్నీర్ ముక్కలకి ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకొని దాన్ని మిక్స్ చేసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ మంచిగా తయారు చేయడానికండి నేను 4 ఆనియన్స్, 5 క్యాప్సికము, 6 పచ్చిమిర్చి, ఒక కట్ట స్ప్రింగ్ ఆనియన్ తీసుకొని ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, కచ్చాపచ్చిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకున్నానండి. క్యాప్సికం ముక్కలు కూడా సేమ్ కచ్చాపచ్చగానే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఆయిల్లో. ఆనియన్స్ క్యాప్సికం ఫ్రై అయినాక కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి కొంచెంసేపు. మసాలాలన్నీ ఫ్రై అయినాకండి కొంచెం సోయా సాసు, కొంచెం వెనిగరు, కొంచెం చిల్లీ సాసు, కొంచెం టమాటా సాస్ వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత పన్నీర్ ముక్కలకు తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలండి, బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఆ వాటర్లో వేసుకోవాలండి. ఇక్కడ నాకు ఒక క్లిప్ మిస్ అయిందండి. ఇక్కడ మనం కొంచెం కార్న్ పౌడర్ ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని ఆ వాటర్ దీంట్లో పోసుకోవాలండి. ఎందుకంటే ఆ కార్న్ పౌడర్ వాటర్ పోయడం వల్ల మనం వేసుకున్న మసాలా అనేది ఆ పన్నీర్ ముక్కలకి బాగా పట్టుకుంటుందండి. సో ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది. స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నానండి. ఎంతో టేస్టీగా సేమ్ రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలానే మన ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెరూస్ కిచెన్.